శైలజ గారు, ఇది మా పిన్ని ఇచ్చింది, ఎక్కడ వేయాలండి? అయ్యయ్యో, ముడుపులు వేయరు, కడతారు. పదని చూపిస్తాను, రండి. కట్టండి. థ్యాంక్ యూ. శుభతిథౌ శ్రీ సత్యనారాయణ స్వామి దేవతాముద్దిశ్య. మీ పేరు? కృష్ణమూర్తి. గోత్రం? తెలీదు. కృష్ణమూర్తి నామధేయస్య. మీ పేరమ్మా? శైలజ. శైలజ నామధేయాయాః ధర్మపత్ని సమేతస్య. పిల్లలు? మాకింకా పెళ్లి కాలేదు. ఆ విషయం ముందే చెప్పాలి కదా. హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య, హస్తం ప్రక్షాళ్య. ఓహో, అలాగే. హస్తం ప్రక్షాళ్య. ఓం ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూభిపారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. అక్షతలు. ఓహో, సారీ. కాస్త ఆచార వ్యవహారాలు నేర్పమ్మా ఆయన గారికి. ఓం హిరణ్యపాత్రమతో పూర్ణం దదాతే పదవ్యాసాదేతే ఏకదా. ఇందులో కూడా తీసుకుంటావా నాయనా? ఐస్ క్రీమ్ పార్లర్లు తిరగగానే సరిపోదు నాయన, అప్పుడప్పుడు ఆలయాలకు కూడా వెళుతూ ఉండాలి. కాస్తంత అమ్మాయిని చూసేనే నేర్చుకో. మానో యుగంసే జాతవేదోగామస్వం పురుషం జగద్ అభిప్రదగ్న మా పరిపాతయ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. అన్నవరం చాలా బాగుంది కదండి. ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఒక్కరికే కాటేజ్ ఎవరుగా. శైలజ గారు, సత్యనారాయణ స్వామి చాలా పవర్ఫుల్ అంట కదా? అవును. అంటే ఇక్కడ పూజారులు కూడా పవర్ఫుల్లేనా? మీరేంటండి దేవుణ్ణి వదిలేసి పూజారి గురించి అడుగుతున్నారు? అందరు పూజారుల గురించి నాకెందుకండి, మనకు పూజ చేసిన పూజారి గురించే నా టెన్షన్ అంతా. రండి, మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్తే మీకు టికెట్ తెస్తాను. పర్లేదు, నేను తీసుకుంటాను. ముందు మీరు వెళ్ళి మీ ట్రైన్ టికెట్ తీసుకోండి. సరే అండి. మీరేమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. మీరు ఈ చీరలో చాలా అందంగా ఉన్నారు. నమస్తే సార్. ఏం సార్ మా చెల్లెమ్మ ఎక్కడ? ఇంకా లగ్గం చేసుకోవాలి. మూసుకొని రైల్వే స్టేషన్ పోనివే. సరే కూర్చోండి సార్, పోదాము. ఏం సార్ దేవుని దర్శనం బాగైందా? ఏం సార్ వెళ్ళేటప్పుడు మంచుకున్నారు, ఇప్పుడేమైంది సార్? లవ్లో పడ్డావులే. పోనీవే. ఈ ముఖం చూస్తేనే తెలుస్తుంది సార్, ఎంతమందిని చూడలే. ఈ ముసి నవ్వులు లవ్లో పడ్డాను తప్ప ఎవ్వనికి రాదు. బరంపురం బస్ ఎన్నింటి బయలుదేరుతుందో కొంచెం కనుక్కొని చెప్తారా? కుర్రాన్ని పంపిస్తాను, కనుక్కొస్తాడు, మీరు రూమ్కి వెళ్ళండి. ఓకే. మేడం, బరంపురం వెళ్ళే బస్సు ఇంకో అరగంటల ఇక్కడ నుంచి బయలుదేరుతుందంట మేడం. ఇంకో అరగంటలోనా? మళ్ళీ ఎప్పుడుంది? మళ్ళీ రేపు ఉదయం వరకు వేరే బస్సే లేదు. లేదా? అయ్యయ్యో, ఇప్పుడెలా? కృష్ణమూర్తి గారు ఎప్పుడు వస్తారో ఏంటో. అయ్యయ్యో, కనీసం అడ్రస్ కూడా అడగలేదు. నా అడ్రస్ ఇస్తాను. నేను అర్జెంట్గా వెళ్తున్నాను. కృష్ణమూర్తి గారు రాగానే ఈ కీస్తో పాటు ఈ పుస్తకం కూడా ఇస్తారా? అలాగేనమ్మా. ఇంకో 10 నిమిషాల్లో వస్తే బస్ స్టాండ్కి రమ్మనండి ప్లీజ్. సరేనమ్మా. ఏమండి, తప్పకుండా చెప్తారుగా? తప్పకుండా చెప్తానమ్మా. ఇదిగో కాటేజ్ వికెట్ చేస్తున్నాను. నేను రిసీట్ రాసిస్తాను, అక్కడ రిఫండ్ కౌంటర్ ఉంటుంది, దాంట్లో తీసుకోండి. అలాగే అండి.
ఏమండి 11 నెంబర్ కాటేజ్కి తాళం వేసింది శైలజ్ గారు. వెళ్ళిపోయారండి. మీరు తొందరగా వస్తే బస్ స్టాండ్కి రమ్మన్నారు. ఎంతసేపు అయింది? ఇప్పుడే ఓ 10 నిమిషాలు అయింది. ఏమండి తాళాలు మీకు ఏమన్నారు? ఆటో అర్జెంట్గా బస్ స్టాండ్కి పోయి. ఏమైంది సార్? మేడం ఊరిలిందే. అరే గట్టెట్లా పోయింది? మీరేం పరిచయం కాకూడదు. తర్వాత చెప్తా పోనీ. నేను తీసుకుపోతా సార్. ఏంటండి ఇది? మాట మాత్రమే చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. చాలా అన్యాయం అండి ఇది. అది కాదండి, ఇప్పుడు ఈ బస్ వెళ్ళిపోతే రేపటి వరకు మళ్ళీ బస్ లేదు. అయితే మాత్రం ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారా? మళ్ళీ కనిపించరేమని ఎంత కంగారు పడ్డాను తెలుసా? సారీ అండి, నేను కూడా మీతో చెప్పకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అయ్యాను. మొత్తానికి వచ్చేసారు, థ్యాంక్స్ అండి. పర్వాలేదండి. శైలజ గారు మీ అడ్రస్? అదేంటండి, నా అడ్రస్ ఫోన్ నెంబరు సత్యనారాయణ స్వామి వ్రతం అనే పుస్తకంలో మొదటి పేజీ మీద రాసి మీకు ఇవ్వమని రిసెప్షన్ లో ఇచ్చాను. ఆయన మీకు ఇవ్వలేదా? ఇచ్చారా? అయితే సరే, మర్చిపోయి ఉంటాడు, నేను తీసుకుంటానండి. తప్పకుండా మీకు ఫోన్ చేసిన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తాను, అప్పుడప్పుడు ఫోన్ చేస్తానండి. అలాగే మీరు కూడా నా ఫోన్ నెంబర్ అడ్రస్ తీసుకొని తప్పకుండా నాకు ఫోన్ చేస్తూ ఉండండి, మర్చిపోకండి. అయ్యో సారీ, ఇదిగోండి గిఫ్ట్, ఇంటికి వెళ్ళాక ఓపెన్ చేయండి. సరే, బాయ్. బాయ్. థ్యాంక్స్ యాదగిరి, సమయానికి నువ్వు తీసుకెళ్ళబెడతాను కలిసింది. మీరిద్దరు కలిసిర్రు, అది చాలు. ఈ అన్నవరం వస్తే యాదగిరిని యాడ్ చేసుకోర్రి బస్. ఏమండి, మీకు శైలజ గారు సత్యనారాయణ స్వామి బుక్ ఇచ్చారట కదా, అది కొంచెం ఇస్తారా? అలాగే సార్. ఏంటండి వెతుకుతున్నారు? తను ఇచ్చింది కదా. ఇచ్చారండి, ఇక్కడే పెట్టాను. అదే కనిపించడం లేదు, వెతుకుతున్నా. వెతకటం ఏంటండి, అది నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకోసారి చూడండి సార్. సారీ సార్, అది ఎక్కడో మిస్ అయింది. హైదరాబాద్ నుంచి మాకేం తెచ్చావు? చాలా తీసుకొచ్చా. ఇవాళ మేము స్కూల్కి వెళ్ళాం, నీతోనే ఆడుకుంటాం. మీరు స్కూల్కి వెళ్ళకపోతే నేను మీకు తీసుకొచ్చిన గిఫ్ట్స్ ఇవ్వను, అంతే. వద్దొద్దు వెళ్తాం, వద్దొద్దు వెళ్తాం. గుడ్ గర్ల్స్. ఇప్పుడు ఇవి తీసుకోండి, మిగతావి సాయంత్రం మీరు స్కూల్ నుంచి రాగానే ఇస్తాను. ఏమ్మా, దర్శనం అది బాగా జరిగిందా? బాగా జరిగిందన్నయ్య, ఉత్సవాలు కదా, బాగా రద్దీగా ఉంది, అందుకే పొద్దున్నే వెళ్ళాం. వెళ్ళేమంటున్నావు? ఇంకెవరు వచ్చారేంటి? అంటే హైదరాబాద్ నుంచి ట్రైన్లో వస్తుంటే ఓ ఫ్యామిలీ వాళ్ళు పరిచయం అయ్యారు. ఓహో, అందరం కలిసి వెళ్ళాం. అవునమ్మా, నీ వీసా సంగతి ఏమైంది? ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను, అంతా బాగానే జరిగింది. కన్ఫర్మేషన్ టీటీఎస్ ద్వారా పోస్టులో పంపిస్తా ఉన్నారు. పోన్లే అమ్మా, ఆ భగవంతుడి దైవాలన్నీ సవ్యంగా జరిగితే నువ్వు అమెరికాలో ఎంఎస్ చదవాలన్న కోరిక కూడా తీరుతుంది. సర్లేమ్మా, ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు, భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం. మీరేంటండి బాబు, పెళ్లి విషయం మాట్లాడకుండా అమెరికా వెళ్తావా, వీసా అది వచ్చిందా అని అడుగుతారు. మళ్ళీ మొదలుపెట్టింది. ఏంటి, ఏం మాట్లాడకుండా వచ్చేస్తున్నారు? అది అంత దూరం జర్నీ చేసి వచ్చిందిగా, కొంతసేపు ఉండగా మాట్లాడతానులే. ఇదిగో నేను ఇప్పుడే చెప్తున్నాను, ఉన్న డబ్బులన్నీ మా చెల్లెలు అమెరికా చదువులని తగలేస్తే మాత్రం నేను ఊరుకోను. అయినా పలాస సంబంధం వాళ్ళకి శైలజ నచ్చిందన్నారు కదా, పైగా కట్నం డబ్బులు కూడా అడగట్లేదు. ఎలాగోలా నచ్చ చెప్పి ఒప్పించండి. ఏం బాబు, దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది పిన్ని, ఇదిగో ప్రసాదం.
బంజారా హిల్స్ పోనీ. అదేంటండి నేను పిలిచినట్టు మీరెక్కారు? సారీ అండి, నా బాయ్ ఫ్రెండ్ సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగా, అయితే వెళ్ళండి. పోనీ. ఏ ఆటో. హలో. హలో, ఆర్ యూ మిస్టర్ కృష్ణమూర్తి? ఎస్. విల్ యూ జాయిన్ టుడే? అవునండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఐఎమ్ కృష్ణమూర్తి. టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. చూడు కృష్ణమూర్తి, ఈ రోజు ఈ కంపెనీ స్టేజీ రావడానికి కారణం నేను గొప్ప బిజినెస్ మ్యాన్ కావటం వల్ల కాదు, హ్యూమానిటీ ఉండటం వల్లనే. నేను ఏ విషయమైనా కొంచెం ఎమోషనల్గా ఆలోచిస్తాను సార్. ఓ అనాథమైన నువ్వు కష్టపడి స్కాలర్షిప్ మీద చదువుకుని ఈ స్టేజ్కి వచ్చావంటే నీలో ఉన్న కసి పట్టుదల నేను అంచనా వేయగలను. అందుకే నీకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయటం లేదు. నువ్వు కూడా నన్ను డిసప్పాయింట్ చేయకుంటున్నాను. షూర్ సార్, ఐ డూ మై బెస్ట్. ఆల్ ది బెస్ట్. లేకపోతే ఆఫీస్ ఏమైపోతావు. గుడ్ మార్నింగ్ మేడం. ఏ రాజు. ఏయ్ కృష్ణమూర్తి, నువ్వేంటి ఇక్కడ? ఇక్కడ జాయిన్ అవుతున్నాను. నాకు ముందే తెలుసు బస్సు, నీ ఫేస్ లో కసాలాంటిది. హలో. బిహేవ్ యువర్సెల్ఫ్. హి ఈజ్ అవర్ మార్కెటింగ్ చీఫ్. సారీ సార్. ఏ మళ్ళీ మనకు సారీ ఏంటి? రాజు ఇక్కడ అటెండర్, ఒక ముందే నాకు మంచి ఫ్రెండ్. ఆ చనువుతోనే అలా అన్నాడు. డోంట్ మిస్టేక్ హిమ్. దిస్ ఈజ్ యువర్ సీట్ సార్. మన ఛానల్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. జస్ట్ గో త్రూ. థ్యాంక్ యూ. బాసు, మీకు విషయం చెప్పాలి. ఏంటి? ఈ ఆఫీస్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉన్నాడు. అతని విషయంలో మీరు చాలా జాగ్రత్త ఉండాలి. ఈ టీవీ ఛానల్ మొత్తం ఆయన మీదే ఆధారపడి ఉంది. ఆయన లేకపోతే ఈ కంపెనీ ఎప్పుడు మూసేసేవారు. మనమంతా అతని దయా దాక్షిణ్యాల మీదే బతుకుతున్నాం అని ఆడి ఓడి ఫీలింగ్. ఎవరైనా? ది గ్రేట్ మార్కండేయులు. ఏంటయ్యా, ఏంటి ప్రాబ్లం? నీ కడుపు వచ్చింది అంతే కదా? కడుపు నాకు కాదు సార్, మన హీరోయిన్ కి ఏం చేయాలో అర్థం కావటం లేదు. దీనికే ఉందయ్యా, వెరీ సింపుల్. ఏమిటది? ఫ్లాష్ బ్యాక్ లో హీరోతో కమిట్ అయిపోయినట్టు లాగించాయి. అసలు సమస్య మీకు అర్థం కావటం లేదు సార్. ఏమిటయ్యా అది? హీరోయిన్ షూటింగ్ కే రాలేని పరిస్థితి. అబ్బో, మేజర్ ప్రాబ్లం. అయితే ఓ పని చేయి. ఏంటి? హీరోయిన్ మార్చేయి. మార్చడం ఎందుకు సార్? చాలా సింపుల్. ఏంటి? కథని ఒక 20 ఏళ్ల పాటు ఫ్లాష్ బ్యాక్ లో తీసుకెళ్ళిపోండి. చిన్నప్పుడు హీరోయిన్ 2 నెలల పాటు చూపించండి. ఈ లోపల హీరోయిన్ డెలివరీ అయిపోతే ప్రాబ్లం సాల్వ్. సూపర్ ఐడియా సార్. సూపర్ ఐడియా అని వాడికి సెకండ్ ఇస్తావేంటి? నాకు రాబోయే ఐడియా వాడికి ముందే వచ్చిందంటే నాకు ఈ సెకండ్. తీసుకోండి. కూర్చో. కూర్చోమంటే కూర్చోటనా? వెళ్ళ. అలాగే సార్. చూడు రఘురామ్, వీడి సోదరులో పడి అసలు విషయం మర్చిపోయాను. నెక్స్ట్ సండే మార్నింగ్ ఫ్లైట్ ఖాళీ అవుతుంది కదా, దానికి ఏం ప్రోగ్రామ్ ప్లాన్ చేసావు? సార్, నిన్నంతా బాగా ఆలోచించి ఓ మంచి వెరైటీ ప్రోగ్రామ్ డిజైన్ చేశా సార్. ఏంటది? ఇప్పుడు సండే అనగానే టీవీలో ఆ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ వేసేస్తుంటారు కదా, మనం అలా కాకుండా వెరైటీగా ఒక 7-8 మంది కాలేజీ అమ్మాయిల్ని అబ్బాయిల్ని మెట్టబెట్టుకెళ్ళి ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు ఇంతోటి దీనికోసం వీక్ అంతా ఆలోచించాలా? అసలు ఆధారం టీవీ ఎక్కడ చూస్తాడా? యూత్ టీవీ ముందు కూర్చుంటారా, థియేటర్కి వెళ్తారా? ఏడ్చినట్టే ఉంది నీ ప్లాను. సరే, ఏదో ఒకటి చేద్దాంలే. హలో సార్, నమస్కారం సార్. సార్ వస్తున్నాను సార్. తప్పకా సార్ మిమ్మల్ని కదా సార్. కమాన్ ఫాలో మీ. సార్ నమస్కారం సార్. మార్కండేయులు, సండే స్లాట్ గురించి ఏం ఆలోచించావు? అది ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది సార్. ఏమిటి? విజయ వంచిత అనే సీరియల్ తీసుకొని అమ్మాయిల విషాదగాలను షూట్ చేసి రికార్డింగ్ మిక్స్ చేసి వదిలేసామనుకోండి. అవి చూపిస్తే టీవీ ఎవరు చూస్తాడయ్యా? ఏమైనా కొత్తగా ఆలోచించు. రఘురావు సార్, నువ్వేమైనా ఆలోచించావా? వాడి మొహం, వాడు ఏం ఆలోచిస్తాడు సార్? చిన్న బుర్ర. ఏవో 2 చెత్త ఐడియాలు చెప్తాడు కానీ అవి వింటే మీకు బీపీ రైజ్ అవుతుంది సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు 2 minutes టైం ఇవ్వండి. తీసుకో. థ్యాంక్ యూ సార్. సూపర్ ఐడియా సార్. హైదరాబాద్ లో ఉన్న 10 మంది మోడర్న్ అబ్బాయిల్ని అమ్మాయిల్ని తీసుకుని ఏ షాపుల్లో మంచి డిజైన్ డ్రెస్సులు దొరుకుతున్నాయో, వెరైటీగా ఉంటాయో అవన్నీ మనం డిస్కౌంట్లు రేట్లు కనుక్కుని ప్రత్యేకంగా షూట్ చేసి రిలీజ్ చేసాం అనుకోండి, అదిరిపోతుంది సార్. అసలు వండర్ఫుల్, మార్వెలస్ సార్. ఆ ఐడియా వచ్చింది. అసలు ఏంటి మాట్లాడుతున్నావు? పెద్దవాళ్ళ ముందు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఓకే, సార్ నేను చూసుకుంటాను సార్. పదా. హాయ్. హాయ్. హలో. హలో. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ రాజు, ఇల్రా. సార్ సార్, ఆ అమ్మాయి ఇక్కడ ఉందండి. ఆ అమ్మాయి ఇక్కడే పనిచేస్తుంది సార్. పేరు యామిని. మీకు తెలుసా? తన లవరేదో సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడని చెప్పి. మీరు నమ్మేశారా? ప్రాక్టికల్ జోక్స్ తో ఆఫీస్లో ఉన్న వాళ్ళందరినీ పిచ్చోళ్ళు చేస్తుంటే సార్. ఓహో, ఒకసారి నా క్యాబిన్కి రమ్మను. మేడం, కొత్తగా వచ్చిన మార్కెటింగ్ చీఫ్ మిమ్మల్ని రమ్మంటున్నారు. మ్యారీడా బ్యాచులరా? నేను ఇంకా బ్యాచులర్ మేడం. చీ, నిన్ను కాదు, మీ చీఫ్. ఆయన ఇంకా బ్యాచులర్ మేడం. బాగుంటాడా? ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు మరి. ఓకే, వస్తున్నాను, పద. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎలా ఉన్నాడు మీ లవరు? బాగున్నాడా? అది అంటే ఉన్నాడా పోయాడా? సారీ అండి, ఆఫీస్కి లేట్ అవుతుందని. చూడండి, సృష్టిలో చావులేని ప్రేమ ఒకటే. చిన్న చిన్న అవసరాల కోసం దాన్ని చంపే ప్రయత్నం చేయకండి ప్లీజ్.